హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మామూలుగానైతే టీ20స్లో టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం ఒక సేఫ్ ఆప్షన్గా ఉంటుంది. బట్ ఈ సీజన్ ఐపీఎల్లో రెండు టీమ్స్ ఉన్నాయి. ఆ రెండు టీమ్స్కి అగేన్స్ట్గా వాళ్ళతో ఆడుతున్నప్పుడు మీరు టాస్ గెలిచి ముందుగా వాళ్ళకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇస్తే మీ జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టే. దాంట్లో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్, మరొకటి కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్ నెంబర్ 54లో అదే జరిగింది. ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. కేకేఆర్కి బ్యాటింగ్ చేసి ఛాన్స్ ఇచ్చాడు. సో బ్యాటర్స్ రెచ్చిపోయారు, కేకేఆర్ బ్యాటర్స్ రెచ్చిపోయారు అండ్ 235 బోర్డు మీద పెట్టారు. ఫస్ట్ ఫ్యూ అవర్స్లో అర్థమైపోయింది ఆ డిసిషన్ తప్పేమో. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడం చాలా తప్పని కొద్దిసేపట్లో తెలియదు. 235 మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఆ పిచ్ మీద ఎప్పుడు 200 క్రాస్ కాలేదు అని చెప్పి. ఆ పిచ్ మీద కదా, ఆ వెన్యూలో లక్నోలో నికానా స్టేడియంలో. సో 200 క్రాస్ అవడం కాదు, 235 చేస్తారు. ఆల్మోస్ట్ 250 క్రాస్ అయ్యేటట్టుగా కనిపించారు. ఆ స్కోర్ చేసిన తర్వాత, ఎందుకంటే అంత ఈజీ పిచ్ ఏం కాదు అది. జనరల్గా 235 వచ్చే పిచ్ కాదు అది. అందులో ఒక సైడ్ లాంగ్ బౌండరీ ఉంది. స్క్వేర్ బౌండరీస్ ఒక సైడ్ చాలా లాంగ్గా ఉంది, పిచ్ ఒక సైడ్కి ఉంది. కానీ దానివల్ల 98 రన్స్తో తేడాతో చిత్తుగా ఓడిపోయారు ఎల్ఎస్జీ. వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్కి క్వశ్చన్ మార్క్ కూడా మారింది. వాళ్ళు ఆడుతున్న పర్ఫార్మెన్స్ ఆధారంగా. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మరోవైపు కేకేఆర్ ఈ విజయంతో టేబుల్ టాపర్గా అయిపోయారు. వాళ్ళు కూడా 16 పాయింట్స్ ఉన్నాయి లైక్ రాజస్థాన్ రాయల్స్. బట్ వాళ్ళకి నెట్ రన్ రేట్ చాలా చాలా బాగుంది. అందులో ఈ విజయంలో అంత మ్యాసివ్ 98 రన్స్ తేడాతో గెలిచారు కాబట్టి నెట్ రన్ రేట్ 1+ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళు దే ఆర్ నౌ రైట్ ఆన్ టాప్. సో సునీల్ నారాయణ్ గతంలో అతను బౌలింగ్ గురించే మాట్లాడుకునే వాళ్ళం మనం. కానీ ఇప్పుడు హీఈస్ ద లీడింగ్ బ్యాటర్ ఫర్ దెమ్. అండ్ ఈ ఐపీఎల్లో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్. అది కూడా క్విక్ రన్ చేస్తున్నాడు అతను. ఫిల్ సాల్ట్ అతను బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. ఫిల్ సాల్ట్ క్విక్ ఫైర్ 30 కొట్టాడు. 248 స్ట్రైక్ రేట్ అవుతుంది. సో అతను హీ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. కానీ తర్వాత అతను అవుట్ అయిపోయాడు. అతను అవుట్ అయిన తర్వాత 60 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత అతను అవుట్ అయిపోయాడు. తర్వాత సునీల్ నారాయణ్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద మ్యాంటిల్ ఆఫ్ స్కోరింగ్ రన్స్ క్విక్లీ. రెచ్చిపోయాడు. నేను చెప్పినట్టుగా ఒక సైడ్ లాంగ్ బౌండరీ ఉంది, కానీ దాన్ని కూడా అనేకసార్లు క్లియర్ చేశాడు. అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. 81 of 39 డెలివరీస్ ఓన్లీ. దాంట్లో 6 సిక్సర్స్, 6 4 7 సిక్సర్స్ అతని బ్యాట్ నుంచి. సో అతను 12 ఓవర్లలో అవుట్ అయిపోయాడు. 12 ఓవర్ లాస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అయినా కూడా కేకేఆర్ బ్యాటర్స్ అదే మొమెంటం కంటిన్యూ చేస్తారు. టెంపో సడన్ ఇవ్వలేదు. అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. యాంకరేజ్ రఘువంశీ నెంబర్ 3లో వచ్చాడు. అతను 123 అతను స్ట్రైక్ రేట్. బట్ ఆ ఇంటెంట్ చూపించాడు. ఆ 18 ఏళ్ళ కుర్రాడు. అతను కూడా క్విక్ రన్స్ కోసం ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత అందరూ రసల్ కూడా చాలా ఎర్లీగా పంపించారు. రసల్ 12 రన్స్ చేసినా కూడా అతను కూడా అగ్రెసివ్గా ఆడాడు. రింకు కూడా అంతే. రింకు మన ఫెయిల్యూర్. బట్ వాళ్ళ వికెట్ కోసం చూసుకోలేదు ఎవరు కూడా. క్విక్గా రన్స్ చేయడం. శ్రేయస్ అయ్యర్ కానీ అందరూ క్విక్ ఫైర్ 20s అలా కొట్టేసి వెళ్ళిపోయారు. రమణ్ దీప్ సింగ్ అయితే లాస్ట్లో వచ్చిన రమణ్ దీప్ అయితే 6 balls 25 రన్స్ కొట్టాడు. దాంట్లో 3 6లు, 1 4, 400 స్ట్రైక్ రేట్. సో కావాల్సిన లాస్ట్లో కావాల్సిన ఫినిషింగ్ కిక్ అతను అందించాడు. దాంతో ఆ 235 అనేది వచ్చింది. సో వెరీ వెరీ అగ్రెసివ్. అందరూ బౌలర్స్ కూడా, ఎల్ఎస్జీ బౌలర్స్ అందరూ కూడా బోల్డ్ అని రన్స్ సమర్పించుకున్నారు ఎక్సెప్ట్ రవి బిష్ణోయ్. సునీల్ నారాయణ్ వికెట్ కూడా అతనికి వచ్చింది. సో రవి బిష్ణోయ్ సోల్ ఎక్సెప్షన్. మిగతా వాళ్ళందరూ కూడా more than 10 runs per over ఇచ్చేసారు. 10 and 12 runs కూడా ఇచ్చారు. సో అలాంటి కార్నేజ్ మనం చూసాం కేకేఆర్ నుంచి. అండ్ ఎల్ఎస్జీ స్టార్టింగ్లో అశ్విన్ కోల్కర్ని అవుట్ అయ్యాడు. రమణ్ దీప్ ఒక అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. తన బ్యాటింగ్తో ఇంప్రెస్ చేయడం కాకుండా మంచి క్యాచ్ పట్టాడు. స్టార్క్ ఆ వికెట్ వచ్చింది. కానీ తర్వాత 50 runs పార్ట్నర్షిప్ చూసాము బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ స్టాయినస్ వాజ్ వన్స్ అగైన్ ఇంప్రెసివ్.
కేఎల్ రాహుల్ క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు, డీ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు మరి రమన్దీప్కే. అండ్ స్టాయినిస్ కూడా 36 మాత్రమే చేశాడు, 170 స్ట్రైక్ రేట్, బట్ 36 మాత్రమే చేశాడు. తర్వాత ఎవ్వరు కూడా నిలబడలేదు, అందరూ కూడా చాలా తొందరగా పెవిలియన్ దారి పట్టారు. ఈవెన్ పూరన్ కూడా పెద్దగా రన్స్ చేయలేకపోయాడు. పూరన్ అండ్ స్టాయినిస్ ఇద్దరిని అవుట్ చేసింది ఎవరు? దట్ మ్యాన్ రసల్. గమ్మత్ ఏంటంటే సునీల్ నారాయణ్ ఈ షైనింగ్ విత్ ద బ్యాట్ అండ్ రసల్ షైనింగ్ విత్ ద బాల్. మొత్తం మీద ఆ ఇద్దరు క్యారిబియన్ ఆల్రౌండర్స్ కూడా టీంకి బ్రహ్మాండమైన కంట్రిబ్యూషన్ అందిస్తున్నారు. ఇద్దరికిద్దరు బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ అందిస్తారు. అది వాళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్గా మారింది. వాళ్ళ విజయాలకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే ఎక్స్ ఫ్యాక్టర్ ఇద్దరు కలిసి, రెండు ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో రసల్ మరొకసారి తన స్లోయర్ వన్స్, తన స్కిల్, అతను లెంత్లో వేరియేషన్ చేస్తాడు, స్పేస్లో వేరియేషన్ చేస్తాడు. సో హీ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్, ఇంటెలిజెంట్ క్రికెటర్. సో రాబోయే వరల్డ్ కప్లో కూడా చాలా కీ మెంబర్ కాబోతున్నాడు వెస్టిండీస్ టీమ్. ఎందుకంటే అతను ఫిట్గా ఉన్నాడు, ఈజ్ మచ్ లీనర్ అండ్ మచ్ ఫిటర్. సో ఇంత ఫిట్గా కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాయి. 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్ల్లో అతను రెస్ట్ తీసుకుంటాడు, కానీ ఈసారి చాలా ఫిట్గా ఉన్నాడు. సో హీ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ హర్షిత్ రాణా, బ్యాన్ తర్వాత వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. వన్స్ అగైన్ వరుణ్ చక్రవర్తి వాజ్ ఇంప్రెసివ్, హీ ఆల్సో పిక్డ్ అప్ 3 వికెట్స్. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డిస్ప్లే విత్ ద బాల్ ఆల్సో ఫ్రమ్ కేకేఆర్. ఎందుకంటే కేకేఆర్ గతంలో చూసాం, వాళ్ళు 220 చేసినప్పుడు, 260 చేసినప్పుడు కూడా దాన్ని ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎల్ఎస్జికి, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, లెందీ బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ ఎవ్వరు నిలబడలేదు. కృణాల్ పాండ్యా కానీ అని ఆయుష్ బదోని కానీ. ఆయుష్ బదోని వికెట్ మళ్ళీ సునీల్ నారాయణనే తీశాడు. సునీల్ నారాయణ వాజ్ ఇంప్రెసివ్ విత్ ద బాల్ ఆల్సో. సో దే కుడ్ నాట్ కమ్ ఎనీవేర్ నియర్ దట్ టోటల్. దే మేనేజ్ జస్ట్ 137 runs అండ్ ఆల్అౌట్ అయిపోయారు. 16.1 ఓవర్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో మ్యాసివ్ విన్ ఫర్ కేకేఆర్, వెరీ వెరీ ఇంప్రెసివ్. థర్డ్ టైటిల్ కొట్టడానికి అన్ని రకాల సరంజామా, మందుగుండు సామాగ్రి సమకూర్చుకుని వాళ్ళు ప్లే ఆఫ్ తీసుకెళ్తున్నారు. 16 points అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. టాప్ 2 ఫినిష్ కూడా వాళ్ళకి ఆర్ఆర్కి చాలా వరకు సాధ్యమయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. కానీ ఎల్ఎస్జికి వాళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతం. ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే వాళ్ళ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఎల్ఎస్జి ఆడుతున్న తీరు చూస్తుంటే వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతారు. ఎందుకంటే నికోలస్ పూరన్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు గత 3-4 మ్యాచ్లుగా. అది కూడా టీంకి పెద్ద వరీసమ్ ఫ్యాక్టర్గా మనకి కనిపిస్తుంది. మయాంక్ యాదవ్ ఇస్ రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. సో వాళ్ళకి చాలా సమస్యలు మనకి కనిపిస్తున్నాయి. అండ్ క్వింటన్ డికాక్ కూడా మళ్ళీ మ్యాచ్లో లేడు. మరి కైల్ మేయర్స్ కూడా ఆడించుకోవడం, యాస్టన్ టర్నర్ ఆడిస్తే అతను ఏదో 2 6లు కొట్టాడు, కానీ హీ కుడ్ నాట్ కంటిన్యూ ఫర్ లాంగ్. సో ఎల్ఎస్జి ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కేకేఆర్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. టేబుల్ టాపర్గా వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయారు 16 pointsతో. సో కేకేఆర్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కేకేఆర్ హై తయ్యార్ అని మరొకసారి మనకి ప్రూవ్ చేస్తుంది.